ఏమాయ పిల్లగా ఏం చదువుతున్నావు? డిగ్రీ తాత. అరే మంచిగానే ఎగ్గుకొస్తున్నావు. మరి నీ చదువు ఏం దాకొచ్చిందోయ్? నాది మొన్ననే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ తాత. తెలిసిన వాళ్ళు కలిస్తే ఇట్లా అడుగుతుంటారు, పలానోళ్ళ పిల్లగాడి ఏం చదువుతుండో తెలుసుకోవాలని చాలా మంది కాయిష్ ఉంటదబ్బా. అట్లనే దేశంలో చాలా మందికి ఓ కోరిక ఉండే, అసలు మన ప్రధాని ఏం దాకా చదివిండని. అయితే ఇక మోడీ సారు చదువు సర్టిఫికెట్ల కథ కంచిపోయినట్టే. అందరికి చూపియాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. మళ్ళా కేసేందంటే ఢిల్లీ యూనివర్సిటీలా డిగ్రీ చేసిన 1978 బిఏ పాస్ అయినా అని మోడీ సారు ఎన్నికల సంఘానికి ఇచ్చిన కాయిదాల రాసిండు. అది నియమో కాదో తెలవాలంటే ఆ ఏడు ఆ కాలేజీల చదివినోళ్ళ వివరాలు కావాలని 9 ఏళ్ల కిందట ఒకరు కేంద్ర సమాచార కమిషన్ కు దరఖాస్తు పెట్టిండ్రు. గండ్లేముంది, కాయిదాలు చూపిస్తే అయిపోతుందని యూనివర్సిటీకి ఆర్డర్ వేసింది సమాచార కమిషన్ కూడా. లేలే అట్లెట్లా చూపిస్తారు, గాయనకేం పని అని కాలేజోళ్ళు హైకోర్టు పోతే అప్పట్లో ఆగింది. ఇన్నేండ్ల తర్వాత ఇలా తీర్పొచ్చింది. ఎవలో కాయిష్ పడితే కాలేజ్ ఎందుకు వివరాలు ఇయ్యాలని, ఏదన్నా పబ్లిక్ అక్కెరొచ్చేదైతే బాగుంటదనేది కోర్టు మాట. అదేందో గాని మోడీ సారు చదువు మీద ఎప్పుడో లొల్లి నడుస్తూనే ఉంటది. దొంగ సర్టిఫికెట్లు సంపాదించిండని కేజ్రీవాల్ సారు చీపిరి పాటోళ్ళైతే ఎన్నో మాట్లాడినారు. అన్ని బరాబరే ఉంటే అడిగింది చూపిస్తే అయిపోదా? ఊకూకే తాపకోలొల్లి ప్రతిపక్షాలతోటి. మరింట్లా ఏది నిజమో గాని చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి 11 ఏండ్ల సంధి దేశాన్నైతే ఏలుతున్నాడు.